పాకిస్తాన్ యొక్క కుక్కబుద్ధి మళ్ళీ బయటపడింది. మన భారత సైన్యం పాకిస్తాన్ లాంచ్ చేసిన బాలిస్టిక్ మిసైల్ ని తిప్పికొట్టింది. బాలిస్టిక్ మిసైల్ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా మనందరం కూడా భయపడాల్సిందే. ఎందుకంటే ఈ బాలిస్టిక్ మిసైల్ ఒక అణు సామర్థ్యం కలిగింది. అంటే పెద్ద మొత్తంలో కూడా మనకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో, ముఖ్యంగా ఈ ఉగ్రవాదుల గురించి వాళ్ళ స్థావరాలని పూర్తిగా ధ్వంసం చేసామో, దాని తర్వాత పాకిస్తాన్ భారత్ పైన కక్ష పెంచుకుని ఎలా అయినా సరే ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించారు. అయితే ముందుగా టర్కీ దగ్గర కొనుగోలు చేసిన 400 డ్రోన్లు మనపైన వాళ్ళు దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే అలర్ట్ అయిన మన సైన్యం వాటిని తిప్పికొట్టింది. దాని తర్వాత చైనాకు సంబంధించిన కొన్ని మిసైల్స్ ను కూడా వాటితో దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. వాటిని కూడా మనం తిప్పికొట్టాం. కొన్ని అక్కడే గాల్లోనే పేలిపోయినాయి. ఎందుకంటే అవి చైనా వస్తువులు కాబట్టి. మరి ఈసారి పాకిస్తాన్ ట్రై చేస్తున్న ఏ ఒక్క మిసైల్ కూడా, ఏ ఒక్క క్షిపణి కూడా భారత్ భూభాగంలోకి అడుగు పెట్టలేకపోతుంది. సో ఈసారి పాకిస్తాన్ ఎలా అయినా సరే భారత్ ని ఏదో రకంగా అటాక్ చేయాలి, లేదంటే ప్రపంచంలో మన దేశం పరుగు పోతుందని చెప్పి పాకిస్తాన్ దగ్గర ఉన్న షాహీన్, ఏంట్రా ఈ షాహీన్ ఏంటి అసలు ఈ షాహీన్ దగ్గర ఏముందంటూ కూడా నేను కూడా చాలా వీడియోస్ కూడా చూడడం జరిగింది. అసలు షాహీన్ అంటే ఏంటో, ఆ పదానికి ఒక అర్థం ఏంటో కూడా తెలుసుకున్నా. షాహీన్ అంటే ఒక పక్షుల రాజు అని అర్థం అన్నమాట. సో అంటే ఉన్న పక్షుల్లో అది పెద్దదని, వాళ్ళకున్న ఎయిర్ బేస్లో అది ఒక పెద్దది, వాళ్ళకున్న ఆ ఏరోప్లేన్స్ లో అది చాలా పెద్దది. ఒక యుద్ధ ట్యాంకర్ ని, కొన్ని జెట్స్ ని కూడా మోయగలగా సామర్థ్యం ఉన్న ఒక షాహీన్ తో ఒక మిసైల్ ని లాంచ్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. అదే బాలిస్టిక్ మిసైల్. సో దీంతో భారత్ ని అటాక్ చేసేందుకు వాళ్ళు ట్రై చేశారు. సిరిసా అనే ఒక ప్రాంతంలో జరిగిన సంఘటన ఇది. రీసెంట్ గా మన వెస్టర్న్ కమాండో బయటకు రిలీజ్ చేసిన వీడియో ద్వారా పూర్తిగా మనకి సమాచారం వచ్చింది. S-400 ఆ మిసైల్ లాంచ్ చేసిన తర్వాత అటాక్ చేయబోతుంటే వెంటనే మన S-400 ఎలక్ట్ అయ్యి ఆ మిసైల్ ని తిప్పికొట్టి, లేకపోతే సిర్సా అనే ప్రాంతంలో చాలా భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది. అణు సామర్థ్యం కలిగింది ఈ బాలిస్టిక్ మిసైల్. ముఖ్యంగా అణు యొక్క దాని సామర్థ్యం గురించి మనకు బాగా తెలుసు. 10 కిలోమీటర్ల వరకు కూడా 2 నిమిషాల్లో పూర్తిగా ధ్వంసమైపోతుంది. 50 కిలోమీటర్ల వరకు కూడా అణు సామర్థ్యం దూసుకెళ్తుంది. కళ్ళు, చెవులు ఆ శబ్దానికి తట్టుకోలేక పేలిపోయి పగిలి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంత పవర్ఫుల్. సో అలాంటి అణు సామర్థ్యం కలిగిన ఒక మిసైల్ ని మరి భారత్ పైన అటాక్ చేస్తే మనం ఊరుకుంటామా? వాళ్ళపైన అటాక్ చేయడానికి మన వాళ్ళు కూడా ఎక్కడ తగ్గలే. కాకపోతే జస్ట్ భయపెట్టారంతే మన వాళ్ళు. కానీ మనకేం తెలియనట్టున్నారు. ఒక జర్నలిస్ట్ అడిగితే ఎయిర్ మార్షల్ భారతి గారిని, కిరణా హిల్స్ దగ్గర పాకిస్తాన్ కి సంబంధించిన కొన్ని అణు స్థావరాలు ఉన్నట్టుగా కూడా తెలుసు, మీరు కావాలని అక్కడ అటాక్ చేశారంటే, అవునా ఏం తెలియదే మాకు, నిజంగా ఇప్పుడు మీరు చెప్తుంటూనే మాకు తెలిసిందంటూ కూడా చాలా నవ్వుతూ ఆమె ఎటకారంగా ఒక సమాధానం చెప్పారు. దీన్ని బట్టి నాకు పూర్తిగా అర్థమైంది. తలుచుకుంటే ఎగ్జాక్ట్ గా టార్గెట్ దగ్గర ఆ అణు యొక్క స్థావరాల పైన అటాక్ చేయగలరు మన వాళ్ళు. కాకపోతే దాని ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. మళ్ళీ ఒక 1000 ఏళ్ళు వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుందని మన వాళ్ళు ఆలోచించారు. నిజానికి దాడి చేసి ఉండాల్సింది. పాకిస్తాన్ కి మొత్తం వాళ్ళకున్న ఆ కుక్క బుద్ధి అంతా ఒక్కసారిగా పోయేది. ఎందుకంటే ఒక బాలిస్టిక్ మిసైల్ ని, ఒక అణు సామర్థ్యం కలిగిన ఒక మిసైల్ ని భారత్ పైకి వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చినప్పుడే వాళ్ళ యొక్క బుద్ధి మనకి బాగా అర్థమైంది. రైట్, ఒకసారి నేను పూర్తిగా సమాచారం చెప్పేందుకు ప్రయత్నిస్తా. భారత్ పై అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన షాహీన్ క్షిపణి ప్రయోగించిన పాక్ అడ్డుకున్న S-400. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో POKలోని 9 ఉగ్రవాద శిబిరాలను ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ బలగాలు ధ్వంసం చేశాయి. అయితే అందుకు ప్రతీకార చర్యలు చేపట్టిన పాకిస్తాన్ డ్రోన్ దాడులు, మిసైల్ దాడులు చేసింది. ఫైటర్ జెట్లతో సైతం సరిహద్దులో దాడులకు పాల్పడగా భారత్ వారి ప్రయత్నాలు తిప్పికొట్టి బుద్ధి చెప్పింది. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న క్షిపణి ప్రయోగించిన పాక్ భారతదేశంపై దాడుల సమయంలో పాక్ ఒక అణ్వస్త్రం సామర్థ్యం కలిగి ఉన్న షాహీన్ క్షిపణి ఒకటిని ప్రయోగించింది. అయితే పాక్ ప్రయోగించిన అణ్వస్త్ర సామర్థ్యం గల షాహీన్ క్షిపణి భారత్ సుదర్శన చక్రంగా మారిన S-400 విజయవంతంగా దాన్ని తిప్పికొట్టింది, అడ్డుకుంది, గాల్లోనే బ్లాస్ట్ చేసింది. ఈ విషయాన్ని భారత సైన్యం రీసెంట్ గా బయటకు వెల్లడించింది. పాక్ అణ్వస్త్ర క్షిపణిని గాల్లోనే విజయవంతంగా నియంత్రించడంతో ఎటువంటి నష్టం జరగలేదని భారత సైన్యం వెస్టర్న్ కమాండ్ తెలిపింది. పాకిస్తాన్ ప్రయోగించిన షాహీన్ మిసైల్ భూ ఉపరితలం నుంచి ప్రయోగించగల మీడియం రేంజ్ ఖండాంతర క్షిపణి. పాక్ దీనిని మార్చ్ 2015లో మొదటిసారి పరీక్షించింది. షాహీన్ మిసైల్ అణ్వాయుధాలతో పాటు యుద్ధ ట్యాంకులు, ఇతర సాంప్రదాయ పేలోడ్లను మోసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. ఈసారి పాక్ ఆర్మీ యుద్ధ ట్యాంకులలో ఇది అణ్వాయుధ సామర్థ్యం ఉన్న క్షిపణిని ప్రయోగించింది. రష్యా రూపొందించిన భారత పవర్ఫుల్ గా ఉన్న S-400
క్షిపణితో ఆ బాలిస్టిక్ షిప్ ని భారత సైన్యం విజయవంతంగా అడ్డుకుంది. S-400లో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి క్షిపణిలో లాంఛనలు చేసేది, శక్తివంతమైన రాడర్, కమాండ్ సెంటర్. ఇది ఫైటర్ జెట్లతో పాటు క్రూయిజ్ క్షిపణులు, వేగంగా కదిలే మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను సైతం ఢీకొట్టగలదు. పాక్ ప్రయోగించిన షాహీన్ వంటి వేగంగా కదిలే బాలిస్టిక్ క్షిపణులను ఇది నాశనం చేయగలదు. దీని సామర్థ్యం సుదూర లక్ష్యాలను ఛేదించనున్న కారణంగా నాటో సభ్య దేశాలు S-400 పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటాయి. భారత్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాలపై దాడులకి ప్రయత్నించింది. మే 8, 9 తేదీల్లో డ్రోన్ దాడులు, క్షిపణి దాడులకు యత్నించిన పాక్ ఆర్మీని భారత త్రివిధ దళాలు బుద్ధి చెప్పాయి. పాక్ నుంచి వచ్చిన డ్రోన్లు, మిసైల్స్, ఫైటర్ జెట్లను భారత్ విజయవంతంగా కూల్చేసింది. అంతటితో ఆగని భారత్ బలగాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి కరాచీ, లోహార్, రావల్పిండి సహా పలు నగరాల్లో పాక్ ఎయిర్ బేస్ డిఫెన్స్ సిస్టమ్స్ పై దాడి చేసి ధ్వంసం చేసింది. దాంతో పాక్ ఆర్మీ తోక ముడిచింది. శాంతి చర్చలు అంటూ కూడా కాల్పుల విరమణకు పదే పదే రిక్వెస్ట్ చేయడం, అమెరికా సైతం యుద్ధం నష్టాన్ని చేకూరుస్తుందని సూచించడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది. ఒక పక్క పాకిస్తాన్ భారత్ కి క్షమాపణలు చెప్తూ దయచేసి ఇంతటితో యుద్ధాన్ని ఆపండి, కాల్పుల విరమణకు మేము ఓకే చెప్తా ఉంటూ మన భారతీయుల యొక్క కాళ్ళు పట్టుకుంటూ, మోడీ గారి యొక్క కాళ్ళు పట్టుకుంటూ వేడుకున్న ఈ పాకిస్తాన్ ఎందుకో తెలుసా, వీళ్ళు బాలిస్టిక్ మిసైల్ లాంచ్ చేశారు, దాన్ని మనం S-400 తిప్పికొట్టిందన్న విషయం మనకు తెలుసు. ఒకవేళ అటువంటిదే జరిగితే కనుక పాకిస్తాన్ భారీ ఎత్తులో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో అటువంటిది జరగకుండా దీన్ని ఇంతటితోనే ఆపేస్తే బెటర్ అని చెప్పి పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. అయినా మన ఆపరేషన్ సింధూర్ ఎక్కడ కూడా ఆపం. మన లక్ష్యం ఉగ్రవాది శిబిరాల్ని, ఉగ్రవాదుల్ని అంతం చేయడమే. సో దీన్ని పూర్తిగా అనగదొక్కేందుకు మన భారత సైన్యం మరింత ముందుకు ఖచ్చితంగా వెళ్తుంది. జై హింద్, జై భారత్.